హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. సో రైల్వేస్లో మనకి చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేసే ఒక కాన్సెప్ట్ బయోస్పియర్స్. దాన్ని నేర్చుకోవడానికి తక్కువ టైం పడుతుంది, బట్ ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయొచ్చు. స్టాటిక్ జీకే, జియోగ్రఫీ, కరెంట్ అఫైర్స్ ఇలా చాలా సబ్జెక్ట్స్ని కవర్ చేసే ఒక కామన్ టాపిక్గా బయోస్పియర్ని చెప్పొచ్చు. అవి ఎక్కడున్నాయి, వాటి ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఒకసారి తెలుసుకుంటే మీకు కాన్సెప్ట్ అవుతుంది, టాపిక్ రివిజన్ కూడా అవుతుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ని ఒకసారి వీడియోలో చూద్దాం. సో మనకి బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి చూసారా? సో వీటి యొక్క ప్రత్యేకత ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి. బయోస్పియర్ రిజర్వ్స్‌ని మనకి చాలా రేరెస్ట్ ఆఫ్ రేర్ యానిమల్స్, చాలా వాల్యుబుల్ యానిమల్స్, ట్రీస్‌ని ఉంచడానికి లేదా వాటిని ఎక్కువగా డెవలప్ చేయడానికి ఈ ఏరియాస్‌ని ఎంచుకున్నారనమాట. ఆల్రెడీ మనకి ఫారెస్ట్ ఉంది, అడవులు ఉన్నాయి. అడవులు ఉన్న నేషనల్ పార్క్స్‌ని మనం క్రియేట్ చేయడం జరిగింది. దాని తర్వాత వైల్డ్ లైఫ్ శాంక్చురీస్‌ని తీసుకొచ్చాం. అంటే జాతీయ పార్కులు, వన్యప్రాణి అభయారణ్యాలు, సో వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు వీటన్నిటిని తీసుకొచ్చాం. అయితే హ్యూమన్ యాక్టివిటీస్‌ని, మానవ చర్యల్ని చాలా వరకు రిస్ట్రిక్ట్ చేసి యానిమల్స్‌ని చాలా ఇంపార్టెంట్‌గా పెంచడానికి ఎంచుకున్న ప్రదేశంగా బయోస్పియర్ అనేదాన్ని చెప్పొచ్చు. నీటి పరంగా, గాలి పరంగా, నేల పరంగా, సో లిథియోస్పియర్, అట్మాస్ఫియర్, హైడ్రోస్పియర్ ఇలాగా మోస్ట్‌లీ పొల్యూటెడ్ కాకుండా ఉన్న పర్ఫెక్ట్ ఏరియాస్‌ని భారతదేశ ప్రభుత్వం ఎంచుకుందనమాట. ఇండియాలో రిజర్వ్స్ ఎన్ని ఉన్నాయంటే 18. సో ఫస్ట్ క్వెషన్ అది గుర్తుపెట్టుకోవాలండి. అది బేసిక్ క్వెషన్, చాలా సార్లు డిఫరెంట్ ఎగ్జామ్స్‌లో కూడా అడిగారు. భారతదేశంలో ఉన్న బయోస్పియర్ రిజర్వ్స్ ఎన్ని అని చెప్పేసి టోటల్‌గా 18 ఉన్నాయి. సో నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ అసలు మనకి ఏ బయోస్పియర్స్ ఉన్నాయి అని తెలుసుకునే ముందర కొంత ఇన్ఫర్మేషన్‌ని డిఫరెంట్‌గా కూడా మనం తెలుసుకోవాలి. అదేంటి అంటే బయోస్పియర్ ఏరియా మొత్తాన్ని కూడా 3 ఇంపార్టెంట్ జోన్స్ కింద విడగొడతారు. 3 ఇంపార్టెంట్ జోన్స్ అన్నమాట. ఒకటొచ్చేటప్పటికి కోర్ ఏరియా అంటారు. రెండోది బఫర్ జోన్ అంటారు. మూడోది ట్రాన్సాక్షన్ జోన్‌గా పిలువబడుతది. సో ఒకటి కోర్ ఏరియా, బఫర్ జోన్, ట్రాన్సాక్షన్ జోన్. కోర్ ఏరియా అంటే మనకి సెంటర్ ఆఫ్ ద బయోస్పియర్ లోపల లొకేట్ అయ్యి ఉంటదనమాట. అసలు హ్యూమన్స్‌ని ఎంటర్ కానివ్వరు. చాలా రేర్‌గా అంతరించిపోతున్న లేదా అరుదైన చాలా వాల్యుబుల్ కలిగిన చెట్లని గానీ, ఫ్లోరా, ఫనా, యానిమల్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని ఇక్కడ మనకి ప్రొటెక్ట్ చేయడం జరుగుతుందనమాట. హ్యూమన్స్ ఆర్ ప్రొహిబిటెడ్, ఎనీ యాక్టివిటీస్ ప్రొహిబిటెడ్ అండర్ దిస్ కోర్ ఏరియా ఆఫ్ బయోస్పియర్. ఈ బయోస్పియర్ కోర్ ఏరియాలో ఎలాంటి మానవ చర్యలు గానీ, ఇతర చర్యలు గానీ నిషిద్ధం. అవి ఎంటర్ చేయబడవన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి బఫర్ జోన్. కోర్ జోన్‌ని ఆనుకుని ఉన్నది బఫర్ జోన్‌గా చెప్తాం. ఇక్కడ కొంత మేరకు మనకి కొన్ని థింగ్స్‌ని యాక్సెప్ట్ చేయనిస్తారనమాట. ఎడ్యుకేషనల్, రీసెర్చ్ వీటికి మనకి బఫర్ జోన్‌లో యాక్సెప్టెన్సీ అనేది ఉంటది. కొంతవరకు చాలా మినిమల్ టూరిజాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తారు. అది కూడా బఫర్ జోన్‌లో. నెక్స్ట్ దీన్ని ఆనుకుని ట్రాన్సాక్షన్ జోన్ ఉంటది. ఈ ట్రాన్సాక్షన్ జోన్ దగ్గర ఫారెస్ట్ ఏరియా అటాచ్ అయ్యి ఉండడం, అగ్రికల్చర్ ల్యాండ్ అటాచ్ అయ్యి ఉండడం, గిరిజన జాతులు నివసించడం ఇవన్నీ ఆ ట్రాన్సాక్షన్ జోన్ దగ్గర చూడొచ్చు. అక్కడే హ్యూమన్ సెటిల్మెంట్ అనేది కూడా కనిపిస్తది. సో ఇట్లా మనకి కోర్ ఏరియా, బఫర్ జోన్, ట్రాన్సాక్షన్ జోన్స్‌గా బయోస్పియర్‌ని విడదీస్తారనమాట. సో ఇలాంటి బయోస్పియర్‌లు టోటల్‌గా భారతదేశంలో ఎన్నున్నాయంటే 18. సో ఈ క్వెషన్ అనేది మనకి పడడం జరుగుతది. మాక్సిమం అడగడం జరుగుతది. దాని తర్వాత మనకి ప్రపంచ అంతర్జాతీయ సంస్థ అయిన యునెస్కో, దీని హెడ్ క్వార్టర్స్ ప్యారిస్‌లో ఉందని చాలా సార్లు డిస్కస్ చేసాం. ఈ యునెస్కో మ్యాప్ అనే ప్రాజెక్ట్‌ని మొదలుపెట్టింది. దీన్నే మ్యాన్ అండ్ బయోస్పియర్ అంటారు. ఈ ప్రాజెక్ట్ కింద ప్రపంచంలోని బయోస్పియర్స్‌ని గుర్తించి రక్షించడం జరుగుతుంది. అయితే ఔట్ ఆఫ్ 18 బయోస్పియర్స్ యునెస్కో భారతదేశంలో ఎన్ని బయోస్పియర్స్‌ని ఈ మ్యాప్ ప్రాజెక్ట్‌లో గుర్తించింది అంటే 12 అన్నమాట. సో ఇవి. అండ్ నెక్స్ట్ క్వెషన్స్ ఎలా పడతాయంటే బయోస్పియర్స్ ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి అలాంటి క్వెషన్స్, ఏ రాష్ట్రాల్లో లేవు ఇలాంటి క్వెషన్స్ కూడా పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ బయోస్పియర్ ఈస్ నాట్ లొకేటెడ్? ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి తమిళనాడు, ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ డి తెలంగాణ. తెలంగాణలో నేషనల్ పార్క్స్ ఉన్నాయి, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయి, కానీ టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి, బట్ మనకి బయోస్పియర్ అనేది లేదు. మిగిలిన 3 ఆప్షన్స్లో బయోస్పియర్ అనేది ఉంది. అలాంటి క్వెషన్స్ అడుగుతారు. లేదా అవుట్ ఆఫ్ 18 బయోస్పియర్లో మొట్టమొదటి బయోస్పియర్ ఏది అని అడుగుతారు. మొట్టమొదటి బయోస్పియర్ వచ్చేటప్పటికి నీలగిరి. సో 1986లో దాన్ని రికగ్నైజ్ చేశారు. ఇలాంటి క్వెషన్స్ని మీకు అడగడం జరుగుతుంది. టోటల్‌గా ఇండియాలో మనకి 18 బయోస్పియర్స్ ఉన్నాయి కదా! ఈ 18లో 12 మ్యాప్ కింద మనకి యునెస్కో గుర్తించింది. అందులో తమిళనాడులో ఉన్న నీలగిరిని మొట్టమొదటిసారిగా గుర్తించింది. దాని తర్వాత గల్ఫ్ ఆఫ్ మన్నార్, ఇది కూడా తమిళనాడులోనే ఉంది. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్‌లో ఉన్న సుందర్బన్స్, అలాగే ఉత్తరాఖండ్‌లో ఉన్న నందాదేవి, మేఘాలయలో ఉన్న నోక్రెక్,
పంచమరి మధ్యప్రదేశ్, సిమ్లిపల్లి వచ్చేటప్పటికి ఒడిస్సా, అచంకబర్ అమర్కంటక్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్కి కామన్గా ఉంది. గ్రేట్ నికోబార్ అండమాన్ అండ్ నికోబార్లో ఉంది. అగస్యామలై కేరళలో ఉంది. కాంచన్జంగ్ సిక్కిం, పన్నా మధ్యప్రదేశ్. సో ఫస్ట్ గుర్తించిందేమో నీలగిరి తమిళనాడు, రీసెంట్గా గుర్తించిందేమో పన్నా ఇన్ మధ్యప్రదేశ్ ఏరియా యునెస్కో మ్యాప్ ప్రాజెక్ట్ కింద గుర్తించింది. సో ఇలాగ మనకి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, సో మనకి ఎక్కడెక్కడ బయోస్పియర్స్ ఉన్నాయనేది ఫస్ట్ గుర్తు పెట్టేసుకున్నాం అనుకోండి, దాని తర్వాత మిగిలిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ సౌత్ ఇండియాలో చూద్దాం. సౌత్ ఇండియాలో అటు మహారాష్ట్రలో కానీ గోవాలో కానీ పర్టికులర్గా బయోస్పియర్స్ అనేవి మనకి లేవు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి కేరళ విషయానికి వచ్చారనుకోండి, కేరళలో ఈ పార్ట్ ఉంది చూసారా, ఇక్కడ మనకి అగస్యామలై బయో రిజర్వ్ అనేది ఉంది. అగస్యామలై బయోస్పియర్ అనేది ముఖ్యంగా మనకి కేరళలో లొకేట్ అయి ఉంది. కొంత పార్ట్, చాలా మినిమల్ పార్ట్ తమిళనాడుకి కూడా అటాచ్ అవుతుంది. బట్ మెయిన్ స్టేట్ ఏదొస్తుందంటే దట్ ఈస్ కేరళ. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి అగస్యామలై తర్వాత నీలగిరి బయోస్పియర్ అని వస్తుంది. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ అ నీలగిరి బయోస్పియర్. సో ఈ నీలగిరి బయోస్పియర్ ఎక్కువగా తమిళనాడు ఏరియాలో ఉంది. కొంత పార్ట్ కేరళ, కర్ణాటకతో కూడా షేర్ చేసుకుంటుంది. మరి 3 స్టేట్స్ ఆప్షన్స్లో ఇచ్చేసి ఒకటే పిక్ చేసుకోమంటే తమిళనాడుని పిక్ చేసుకోవచ్చు మీరు. సో ఈ 2 స్టేట్స్తో కూడా అది మనకి ఏరియాని పంచుకుంటుంది, బట్ మోస్ట్లీ తమిళనాడు. నీలగిరి బయోస్పియర్ మొట్టమొదటిగా 1986లో భారతదేశ ప్రభుత్వం ఫస్ట్ బయోస్పియర్గా గుర్తించింది. సో కాబట్టి అది తమిళనాడు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఒకవేళ కాంబినేషన్ ఆఫ్ స్టేట్స్ ఇస్తే మాత్రం అది దీనితో కూడా షేర్ చేసుకుంటుంది కాబట్టి ఏరియాని, ఇవి గుర్తుపెట్టుకోవచ్చు. ఇదే తమిళనాడులో మనకి ఇంకొక బయోస్పియర్ ఉంది, దాన్ని గల్ఫ్ ఆఫ్ మన్నార్ అని చెప్పేసి అంటారు. సో ఇది గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ తమిళనాడులో లొకేట్ అయింది. భారతదేశంలో ఉన్న అతిపెద్ద మెరైన్ బయోస్పియర్గా దీన్ని చెప్తాం. ఉన్న బయోస్పియర్స్ అన్ని మీకు ఆల్మోస్ట్ ల్యాండ్ మీద ఉన్నాయి. ఒకే ఒక్క బయోస్పియర్ సముద్రాన్ని ఆనుకొని ఉంది, దట్ ఈస్ అ గల్ఫ్ ఆఫ్ మన్నార్గా చెప్తాం. అది కొంచెం డిఫరెంట్. అంటే ఇక్కడ ఆప్షన్స్లో అగస్యామలై, నీలగిరి, శేషాచలం, గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఇచ్చి ఏది కొంచెం డిఫరెంట్గా ఉంది, ఈ ఇన్నిట్లో ఆడ్గా ఉన్నది ఏది అని అడిగారు అనుకోండి, గల్ఫ్ ఆఫ్ మన్నార్గా చెప్పొచ్చు. ఎందుకంటే ఇది మెరైన్ బయోస్పియర్, భారతదేశంలోని అతిపెద్ద మెరైన్ బయోస్పియర్గా దీన్ని చెప్పొచ్చు అనమాట. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్లో మనకి శేషాచలం అనే ఒక బయోస్పియర్ లొకేట్ అయింది. ఈ మధ్యన ఇక్కడ ఒక డిజిటల్ టెక్నాలజీని కూడా ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఇది వార్తల్లోకి వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సిమ్లిపల్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఒడిస్సా ఏరియా, రాయల్ వైట్ బెంగాల్స్ ఉండే సుందర్బన్స్ వెస్ట్ బెంగాల్ ఏరియా. సో మనకి డౌన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో బయోస్పియర్స్ అయిపోయినాయి. నీలగిరి, గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఏమో తమిళనాడులో, అగస్యామలై అనేది కేరళలో, అండ్ శేషాచలం అనేది ఆంధ్రప్రదేశ్లో, సిమ్లిపల్ అనేది ఒడిస్సాలో, అలాగే సుందర్బన్స్ అనేది వెస్ట్ బెంగాల్లో ఉంది. సౌత్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉన్న బయోస్పియర్స్ తెలుసు. నెక్స్ట్ మనని బాగా స్ట్రెస్ చేసేది ఈశాన్య రాష్ట్రాలు, నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉన్న బయోస్పియర్స్ని అడుగుతూ ఉంటారు. నార్త్ ఈస్ట్ ఇండియాలో ఇది సిక్కిం రాష్ట్రం, సిక్కిం స్టేట్ అనమాట. ఇక్కడున్న బయోస్పియర్ పేరు కాంచనజంగా లేదా కాంచనగంగా అని కూడా పిలవచ్చు. భారతదేశంలో అత్యంత ఎత్తైన శిఖరం కూడా కాంచనజంగే. సిక్కింలో కాంచనజంగ పీక్, కాంచనజంగ్ నేషనల్ పార్క్, కాంచనజంగ్ బయోస్పియర్ అనేది సేమ్ పేరు మీద ఉంటుందన్నమాట. సో ఆ పేరు మీద పడితే కాంబినేషన్ సిక్కిం స్టేట్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ ఉంది చూసారా, అరుణాచల్ ప్రదేశ్ దగ్గర మనకున్న బయోస్పియర్ పేరు దిహాంగ్ దిబాంగ్ బయోస్పియర్ అంటాం. దిస్ ఈస్ కాల్డ్ ఎస్ అ దిహాంగ్ దిబాంగ్ బయోస్పియర్. బ్రహ్మపుత్ర నది భారతదేశంలో 2 రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది, అరుణాచల్ ప్రదేశ్, అస్సాము. అరుణాచల్ ప్రదేశ్లో బ్రహ్మపుత్ర నదిని దిహాంగ్ అని చెప్పేసి పిలుస్తారు. బ్రహ్మపుత్ర నది యొక్క ఉపనది దిబాంగ్ అన్నమాట. బ్రహ్మపుత్ర నది దాని యొక్క ఉపనది ఎక్కడైతే కలుసుకుంటాయో ఆ ప్రాంతంలో దిహాంగ్ దిబాంగ్ బయోస్పియర్ ఉంది. అండ్ నెక్స్ట్ వన్ అస్సాం. అస్సాంలో మనకి చాలా ఇంపార్టెంట్ బయోస్పియర్గా మానస్ బయోస్పియర్ అనేది చెప్తాం. దాని తర్వాత దిబ్రూ సైకోవా బయోస్పియర్ అని చెప్తాం. అంటే ఇప్పటి వరకు చూసిన మీరు అన్ని రాష్ట్రాల్లో తమిళనాడు మినహాయిస్తే మిగతా వాటిలో ఒక బయోస్పియర్ మాత్రమే ఉంది. తమిళనాడులో నీలగిరి, గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఉన్నాయి. అలాగా నార్త్ ఈస్ట్ ఇండియా మొత్తంలో కూడా 2 బయోస్పియర్స్ ఉన్న రాష్ట్రం ఏది అంటే అస్సాం. ఒకటి దిబ్రూ సైకోవా అనేది, ఇంకొకటి మానస్ అనేది. నెక్స్ట్ వన్ మేఘాలయ రాష్ట్రానికి వచ్చారనుకోండి, మేఘాలయలో ఈ ప్రాంతంలో ఉన్నది నోక్రెక్ బయోస్పియర్గా చెప్తాం. అక్కడితో ఈశాన్య రాష్ట్రాలు కూడా అయిపోయాయి. మానస్, దిబ్రూ సైకోవా అంటే అస్సాం, దిహాంగ్ దిబాంగ్ అంటే అరుణాచల్ ప్రదేశ్, కాంచనజంగ్ అంటే సిక్కిం, అలాగే నోక్రెక్ అంటే మేఘాలయ్.
సో ఇప్పుడు నార్త్ పార్ట్ ఆఫ్ ఇండియాకి రండి, అంటే ఉత్తర భారతదేశం. ఉత్తర భారతదేశంలో ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఉత్తరాఖండ్ లో ఇక్కడ ఉంది చూసారా ఇది. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ నందాదేవి బయోస్పియర్. ఉత్తరాఖండ్ లోని దీన్ని నందాదేవి బయోస్పియర్ గా పిలవడం జరుగుతుంది. దానిపైన హిమాచల్ ప్రదేశ్ ఏరియా ఉంటుంది. సో ఇక్కడ మనకి కోల్డ్ డెజర్ట్, హిమాలయన్ డెజర్ట్ అని కూడా అంటాం. కోల్డ్ డెజర్ట్ లేదా హిమాలయన్ డెజర్ట్ ఆ నేషనల్ పార్క్ పేరు అనమాట. సో అక్కడ మనకి ఆ ఏరియా పేరు అనమాట. అక్కడ మనకి బయోస్పియర్ అనేది లొకేట్ అయి ఉంది. నార్త్ పార్ట్ ఆఫ్ ఇండియా కూడా అయిపోయింది. కిందకి రండి. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది గుజరాత్ ఏరియా. గుజరాత్ లో మనకి ఇంపార్టెంట్ బయోస్పియర్ ఒకటి ఉంది. దాన్నే రన్ ఆఫ్ కచ్ గా పిలవడం జరుగుతుంది, లేదా కచ్ అని చెప్పేసి పిలుస్తాం. సో నార్త్ పార్ట్ ఆఫ్ ఇండియా, అలాగే నార్త్ వెస్ట్, సౌత్, నార్త్ ఈస్ట్, ఉత్తర, దక్షిణ, వాయువ్య అండ్ ఈశాన్య భారతదేశాల్లో ఉన్న ఇంపార్టెంట్ బయోస్పియర్స్ ని మనం నేర్చుకున్నాం. ఇంకా సెంట్రల్ ఇండియా, సో సెంట్రల్ పార్ట్ ఆఫ్ ఇండియాలో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఉంటాయి. మధ్యప్రదేశ్లో పన్నా బయోస్పియర్, అలాగే పంచమరి బయోస్పియర్స్ అనేవి రికగ్నైజ్ చేశారు. సో దిస్ ఈస్ కాల్డ్ ఎస్ అ పన్నా అండ్ యాజ్ వెల్ ఎస్ అ పంచమరి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది ఉంది చూసారా, దీనిని అచంకుమర్ అమర్ కంటక్ బయోస్పియర్ అంటారు. సో అది అచంకుమర్ అమర్ కంటక్ బయోస్పియర్. అచంకుమర్ అమర్ కంటక్ బయోస్పియర్ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ కి ఒక కామన్ బయోస్పియర్ గా కూడా ఉందన్నమాట. సో ఇవి టోటల్ గా 17 బయోస్పియర్స్ అయినాయి. ఇంకొకే ఒక్క బయోస్పియర్ మనకి ఇక్కడ అండమాన్ అండ్ నికోబార్ దీవులు ఉన్నాయి చూసారా, ఇక్కడ గ్రేటర్ అండమాన్ నికోబార్ బయోస్పియర్ ఉంది. దాన్ని మనకి ఐలాండ్స్ లో ఉన్న బయోస్పియర్ గా చెప్తాం. టోటల్ 18 బయోస్పియర్స్ అనమాట. క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, కాంచన్జంగ్ బయోస్పియర్ ఏ స్టేట్ లో ఉంది, సిక్కిం. నోక్రెక్ బయోస్పియర్ ఎక్కడుంది, మేఘాలయ్. శేషాచలం బయోస్పియర్ ఎక్కడుంది, ఆంధ్రప్రదేశ్. రన్ ఆఫ్ కచ్ బయోస్పియర్ ఎక్కడుంది, గుజరాత్. నందాదేవి బయోస్పియర్ ఎక్కడుంది, ఉత్తరాఖండ్. అసలు టోటల్ గా బయోస్పియర్స్ ఇండియాలో ఎన్ని ఉన్నాయి, 18. ఫస్ట్ బయోస్పియర్ నీలగిరి 1986 లో ఏ స్టేట్ లో రికగ్నైజ్ చేశారు, తమిళనాడులో. అలాగే రీసెంట్ గా మనకి యునెస్కో యొక్క మ్యాప్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, మ్యాన్ అండ్ బయోస్పియర్, అవుట్ ఆఫ్ 18 లో ఎన్ని బయోస్పియర్స్ ని రికగ్నైజ్ చేశారంటే 12. సో ఈ 12 బయోస్పియర్స్ లో మొట్టమొదటిగా యునెస్కో కూడా రికగ్నైజ్ చేసింది ఏది అంటే నీలగిరి. రీసెంట్ గా యునెస్కో రికగ్నైజ్ చేసిన బయోస్పియర్ ఏది అంటే పన్నా. సో ఇలా మీకు తెలిసిన తర్వాత ఇప్పుడు ఈ బయోస్పియర్స్ కి సంబంధించి వార్తల్లో ఏమన్నా ఉన్నాయా, లేదా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమన్నా ఉన్నాయని చూసుకుంటే ఈ కాన్సెప్ట్ అనేది, ఈ టాపిక్ మీకు అయిపోతుంది. సో బయోస్పియర్స్ భారతదేశంలో ఎన్ని ఉన్నాయి, యునెస్కో యొక్క మ్యాప్ ప్రాజెక్ట్ ఏంటి, ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి ఇంపార్టెన్స్ ఏంటి. సో ఈ టాపిక్ వల్ల కరెంట్ అఫైర్స్, జీకే, జాగ్రఫీ, సో ఈ 3 టాపిక్స్ ని మనం కవర్ చేసినట్టు ఉంటుంది. అవి కూడా ఒకసారి చూద్దాం. సో మనకి బయోస్పియర్స్ 18 గుర్తుండాలంటే త్వరగా గుర్తుండవు, కొంచెం కష్టం అవుతుంది. అలాగే ఏదైనా ట్రిక్ తో నేర్చుకునే కన్నా ఇండియా మ్యాప్ ని బట్టి గుర్తుపెట్టుకుంటే అది చాలా ఈజీ. ఎలా గుర్తుపెట్టుకుంటాం, మనకి సౌత్ ఇండియన్ స్టేట్స్ ఈజీగా గుర్తుంటాయి. సో కాబట్టి ఫస్ట్ బయోస్పియర్స్ ఇన్ సౌత్ పార్ట్ ఆఫ్ ఇండియా. సౌత్ పార్ట్ ఆఫ్ ఇండియాలో తమిళనాడు, ఒడిస్సా అండ్ యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్, కేరళ, ముఖ్యంగా ఈ స్టేట్స్ లో బయోస్పియర్స్ ఉన్నాయి. సో దీంట్లో చూసుకుంటే శేషాచలం బయోస్పియర్ అని ఉంది చూసారా. సో శేషాచలం బయోస్పియర్ వచ్చేటప్పటికి మనకి ఆంధ్రప్రదేశ్లో లొకేట్ అయి ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి అగస్త్యామలై అనే బయోస్పియర్ కేరళలో ఉందన్నమాట. నెక్స్ట్ వన్ నీలగిరి తమిళనాడు, బట్ కేరళతో కూడా షేర్ చేసుకుంటుంది. గల్ఫ్ ఆఫ్ మన్నార్ తమిళనాడు. సిమ్లిపల్ అనేది ఒడిస్సాలో ఉంది. సిమ్లిపల్ ఎలిఫాంట్స్ కి చాలా ఫేమస్, ఏనుగులకి. సిమ్లిపల్ బయోస్పియరే కాదు, సిమ్లిపల్ టైగర్ రిజర్వ్ కూడా ఉంది, పులి సంరక్షణ కేంద్రం. సో మనకి ఒడిస్సాలో మయూర్భంజ్ అని చెప్పేసి ఒక ఏరియా ఉందన్నమాట. మయూర్భంజ్ ఎలిఫెంట్ రిజర్వ్ అనేది ఉంది. మయూర్భంజ్ ఏనుగు సంరక్షణ కేంద్రం లేదా ఎలిఫెంట్ రిజర్వ్ కి ఆనుకుని ఈ సిమ్లిపల్ ప్రాంతం అనేది కూడా ఉందన్నమాట. సో దీన్ని చదవడం వల్ల ఈ పాయింట్ కూడా మనం ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ తమిళనాడులో ఉంది కదా, ఇది సీ కౌ అనే దానికి ఫేమస్ అన్నమాట. సీ కౌని మనం డ్యుగాంగ్ అని కూడా పిలుస్తాం. భారతదేశంలో 2021లో తమిళనాడు గవర్నమెంట్, అంటే తమిళనాడు స్టేట్లో మనకి డ్యుగాంగ్ శాంచరీ అనే దాన్ని మొట్టమొదటిసారి ఏర్పరుస్తున్నట్టుగా కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అది ఇంకా ప్రాసెస్లో ఉందన్నమాట. అది ఒకటి. నెక్స్ట్ వన్ నీలగిరి. సో నీలగిరి ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ నీలగిరి తార్. నీలగిరి తార్ అనే జంతువుకి ఇది చాలా ఫేమస్గా చెప్తాం అనమాట. నెక్స్ట్ వన్ అగస్త్యామలై ఈజ్ ఆల్సో వెరీ ఫేమస్ ఫర్ టైగర్స్ అండ్ ఎలిఫెంట్స్. నెక్స్ట్ శేషాచలం. శేషాచలంలో అక్కడక్కడ మనం టైగర్స్ ని చూడొచ్చు. అండ్ శేషాచలం అనేది ఎస్పెషల్లీ మనకి కడప, చిత్తూరు ప్రాంతంలో ఆక్యుపై చేసుకుని. ఈ బయోస్పియర్ లో ఎక్కువగా మనకి స్లెండర్ లాంటివి కనిపిస్తాయంట. ఏ యానిమల్స్ కనిపిస్తాయంటే స్లెండర్.
సో ముఖ్యంగా ఇక్కడున్న శేషాచలం ఒకటి, నీలగిరి ఒకటి, నెక్స్ట్ మనకి సిమ్లీపల్, ఇక్కడ ఇది కనిపిస్తుంది చూసారా, సిమ్లీపల్ ఒడిస్సా, నీలగిరి తమిళనాడు అండ్ యాజ్ వెల్ as శేషాచలం ఆంధ్రప్రదేశ్ ఏరియా. ఇవి తూర్పు కనుమల్ని ఆనుకుని ఉన్నాయి. నీలగిరి అయితే కొంతవరకు ఆనుకుని ఉంది. అదే కనుక శేషాచలం సిమ్లీపల్ తీసుకుంటే ఒడిస్సా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇవి ఈస్టర్న్ ఘాట్స్ వైపు ఉన్నాయి. అది ఒక పాయింట్ అనమాట. అందుకని చెప్పేసి నీలగిరి ప్రాంతంలో కానీ లేకపోతే శేషాచలం లాంటి ప్రాంతంలో కానీ ఈ స్లెండర్ అనేది కామన్గా కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఇక్కడ చాలా కామన్ అది. దీనిని మనకి దేవాంగ పిల్లి అని కూడా పిలవడం జరుగుతుందంట. సో ఇక్కడ మీరు చూడొచ్చు వాటిని. ఫస్ట్ వన్ మనం జనరల్గా చెప్పుకునే ఏదైతే ఉందో అగస్త్యామలై బయోస్పియర్ అని చెప్పేసి అంటాం. సో దాని తర్వాత నీలగిరి బయోస్పియర్ అనేది చెప్పడం జరుగుతుంది. సో దాని తర్వాత గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ చదివినప్పుడు మీరు సీకౌతో పాటు ఇంకొక పాయింట్ ఏది గుర్తు పెట్టుకుంటే మంచిదంటే ఇక్కడ ఏమంటారు యాడమ్స్ బ్రిడ్జ్ అని చెప్పేసి అంటాం, లేదా ఇది రామసేతు వారధి లేదా యాడమ్స్ బ్రిడ్జ్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఇది మనకి ఇండియాకి అండ్ శ్రీలంకకి మధ్యలో లొకేట్ అయి ఉంది. ఇక్కడ ఇండియా శ్రీలంకని కలిపేది ఏది అంటే పాక్ స్ట్రైట్ అని చెప్పేసి అంటాం. పాక్ జలసంధి అనేది ఇండియాని శ్రీలంకని కలుపుతుందన్నమాట. తమిళనాడు దగ్గర నుంచి మనకి ఈ పాక్ స్ట్రైట్ అనేది కనెక్ట్ అవుతుంది ఈ ప్రాంతానికి సంబంధించి. అలాగే ఇక్కడే మనకి ఈ రామసేతు వారధి లేదా యాడమ్స్ బ్రిడ్జ్ని సెడిమెంటరీ రాక్స్ అవక్షేపణ శిలలతో నిర్మించడం జరిగింది, లేదా లైమ్ స్టోన్ లాంటి వాటిని మనకి ఇక్కడ నిర్మించారనమాట. వాటిని యూజ్ చేసుకుని రామసేతు వారధి లాంటి వాటిని కట్టడం జరిగింది. ఇక్కడే మనకి గల్ఫ్ ఆఫ్ మన్నార్ అని ఉంది. సీకౌ అనేది ఇక్కడ ఫేమస్ గా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ వన్ ఇది స్లెండర్, దేవాంగ పిల్లి అని చెప్పేసి కూడా పిలుస్తూ ఉంటారు. తిరుపతికి సంబంధించిన ఇంపార్టెంట్ టెంపుల్స్ ఏరియాస్లో కానీ లేకపోతే చిత్తూరు కడప ఏరియాలో శేషాచలం అడవుల్లో శేషాచలం బయోస్పియర్స్లో చాలా కామన్గా కనిపించే జంతువుగా దీన్ని చెప్పడం జరుగుతుంది. ఇది మనకి శేషాచలంతో పాటుగా నెక్స్ట్ వచ్చేటప్పటికి నీలగిరి ప్రాంతంలో కూడా కామన్గా కనిపించేదిగా చెప్తారనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ చూసుకుంటే దట్ ఈస్ సిమ్లిపల్ ఏరియా అనేది నేను చెప్పినట్టుగా టైగర్స్కి, ఎలిఫెంట్స్కి, ఏనుగులకి, పులులకి కూడా చాలా ఫేమస్గా చెప్పడం జరుగుతుంది. ఇవి సౌత్ ఇండియాకి సంబంధించిన బయోస్పియర్స్. ఇప్పుడు మీరు నీలగిరి అంటే తమిళనాడు అని గుర్తుపెట్టుకోవచ్చు, శేషాచలం ఈజీగా తెలిసిపోతుంది ఆంధ్రప్రదేశ్, అగస్త్యామలై కేరళ అంటారు. సిమ్లీపల్ త్వరగా గుర్తుండదు, ట్రై చేయండి. సిమ్లీపల్ అనేది మనకి ఏ స్టేట్కి సంబంధించింది అంటే ఒడిస్సాకి సంబంధించిందిగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు సౌత్ పార్ట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన బయోస్పియర్స్ మీద ఒక అవగాహన వచ్చిందనమాట. సో నెక్స్ట్ ఇలాగే ఇంకొక పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉన్న బయోస్పియర్స్ని చూద్దాం. సో నెక్స్ట్ నార్త్ ఈస్ట్ బయోస్పియర్స్, ఇవి మనం సాగ్రికేట్ చేసినవి. కాంచన్జంగ్ బయోస్పియర్ అనేది సిక్కింలో లొకేట్ అయి ఉంది. సో దీని మీద కూడా యాక్చువల్గా మనకి క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట కాంచన్జంగ బయోస్పియర్కి సంబంధించి. సో ఒకటి ఏంటంటే కాంచన్జంగ బయోస్పియర్ని యునెస్కో మ్యాబ్ ప్రాజెక్ట్లో ఏ సంవత్సరంలో గుర్తించింది అని చెప్పేసి 2016 జూలై మంత్లో అనమాట. 2016 జూలై మంత్లో యునెస్కో కాంచన్జంగ్ని సిక్కిం నుంచి బయోస్పియర్గా రికగ్నైజ్ చేసింది మ్యాబ్లోకి. అది ఇండియా అయితే 11వ బయోస్పియర్గా కాంచనజంగ్ని గుర్తించడం జరిగింది. అలాగే నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్లో దిహాంగ్ దిబాంగ్ అని చెప్పేసి అన్నాం కదా. ఈ రెండు చోట్ల కూడా మనకి చాలా ఇంపార్టెంట్ యానిమల్గా రెడ్ పాండా అని చెప్పేసి ఉంటుంది. సో దానిని మనకి ఇక్కడ కన్సిడర్ చేస్తారనమాట. నెక్స్ట్ మానస్ అస్సాంలో ఉంది. హార్నస్ ఏదైతే రైనోసర్స్ ఉన్నాయో మనకి 1 హార్న్ రైనోసర్, ఒక కొమ్ము నీటి ఖడ్గ మృగాలు అంటాం, అవి అస్సాంలో చాలా ఫేమస్. ఒక రకంగా చెప్పాలంటే అస్సాం యొక్క స్టేట్ యానిమల్గా కూడా మనకి 1 హార్న్ రైనోసర్ని చెప్తాం. అలాంటివి మీకు మానస్ ఏరియాలో కనిపిస్తూ ఉంటాయి. కింద మేఘాలయలో నోక్రిక్ బయోస్పియర్ ఉంది కదా. సో ఇది ఏ కొండల దగ్గర ఉంది అని అడుగుతారు. గారో కొండల దగ్గర ఉంది. మేఘాలయలో గారో, కాశీ, జయంతి కొండలు అనేవి చాలా ఫేమస్ అనమాట. ఈ గారో హిల్స్ దగ్గరే మేఘాలయలో నోక్రెక్ బయోస్పియర్ అనేది లొకేట్ అయ్యి ఉంది. వైట్ వింజ్డ్ డక్స్ అని చెప్పేసి అంటాం, అలాంటివి దిబ్రూ సైకోవాలో అస్సాంలో ఫేమస్. అవి గుర్తు పెట్టుకోకపోయినా పర్వాలేదండి, ఇలాంటి క్వశ్చన్స్ అనమాట. నోక్రెక్ ఎక్కడుంది? మేఘాలయ, అది ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. సో అది ఏ కొండల దగ్గర ఉంది? గారో హిల్స్ అనమాట. రెడ్ పాండా ఈజ్ వెరీ ఫేమస్ ఇన్ కాంచన్జంగా అండ్ సిక్కిం అండ్ దిహాంగ్ దిబాంగ్ బయోస్పియర్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ ఏరియాగా చెప్పడం జరుగుతుంది. కాంచన్జంగా బయోస్పియర్ని యునెస్కో ఏ సంవత్సరంలో మ్యాబ్ ప్రాజెక్ట్లోకి తీసుకుంది అంటే 2016లో తీసుకోవడం జరిగింది. సో
ఇప్పుడు మనం స్టేట్‌ని బట్టి బయోస్ఫియర్‌ని చెప్పొచ్చు. కాంచన్‌జంగా అత్యంత ఎత్తైన శిఖరం, కాంచన్‌జంగా నేషనల్ పార్క్, కాంచన్‌జంగా బయోస్ఫియర్, ఇక్కడ రెడ్ పాండా అనేది ఫేమస్. అంతేకాకుండా భారతదేశంలోని 1/3 ఫ్లవరింగ్ ప్లాంట్స్, సో పుష్పాలకి సంబంధించిన ప్లాంట్స్ అన్నీ కూడా మనకి సిక్కింలో దొరుకుతాయంట. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మనకి ఎన్వైర్న్మెంట్ ఎకలాజికల్ సిస్టమ్ కలిగి ఉన్న స్టేట్‌గా సిక్కిం స్టేట్‌ని చెప్పడం జరుగుతుంది. అలాంటిది. ఈవెన్ పాపులేషన్ పరంగా చూసుకుంటే ఉత్తరప్రదేశ్ భారతదేశంలో చాలా పాపులేషన్ కలదు కదా! సిక్కింలో పాపులేషన్ చాలా తక్కువ. భారతదేశంలో ఏ రాష్ట్రంలో చాలా తక్కువ పాపులేషన్ ఉంటదంటే, వన్ ఆఫ్ ద స్టేట్ ఈస్ నథింగ్ బట్ సిక్కింగా చెప్పొచ్చనమాట. ఇది టిబెట్ తోటి, భూటాన్ తోటి బోర్డర్‌ని షేర్ చేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ వన్ గనక మనం చూసినట్టయితే దిబ్రూ సైఖోవాకి సంబంధించి. అలాగే బ్రహ్మపుత్ర నది అక్కడ డామినేటెడ్. మానస్ అన్నమాట. మానస్ బయోస్పియర్‌లో మనం బాంబో మొక్కల్ని అంటే వెదురుకి సంబంధించిన ఫారెస్ట్‌ని కొంతవరకు చూడొచ్చు. వన్ హార్న్ రైనోసర్‌ని చూడొచ్చు. టైగర్స్‌ని చూడొచ్చు. సో అది మానస్ బయోస్పియర్‌కున్న మెయిన్ థింగ్. అస్సాంలో లొకేట్ అయ్యి ఉంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఏదైతే మిగతావి ఉన్నాయో బయోస్పియర్స్, నోక్రెక్ బయోస్పియర్ గాని, మిగతా బయోస్పియర్స్ కానీ చెప్పొచ్చనమాట. సో ఇవి నార్త్ ఈస్ట్ ఇండియాకి సంబంధించిన బయోస్పియర్స్. ఇప్పుడు నార్త్ ఈస్ట్ ఇండియా బయోస్పియర్స్ మనకి తెలుసు. అలాగే సౌత్ ఇండియన్ బయోస్పియర్స్ కూడా తెలుసు. నెక్స్ట్ బయోస్పియర్స్‌ని గనుక మనం ఇక్కడ చూసినట్టయితే నార్త్‌లో. నార్త్‌లో కోల్డ్ డెజర్ట్. ఇది గుర్తుపెట్టుకోవాలండి. కోల్డ్ డెజర్ట్ లేదా హిమాలయన్ డెజర్ట్ అనేది హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న ఒక బయోస్పియర్. కానీ భారతదేశంలో అతి చల్లని ఎడారి కోల్డ్ డెజర్ట్ అని దేన్ని పిలుస్తారంటే లడాఖ్‌లో ఉంది. అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అది వేరు. కోల్డ్ డెజర్ట్ బయోస్పియర్ ఎక్కడుంది అంటే మాత్రం హిమాలయన్ బయోస్పియర్ ఎక్కడుందంటే మాత్రం హిమాచల్ ప్రదేశ్. కొంచెం అర్థం చేసుకుని చదువుకోవాలి దీన్ని. అండ్ నెక్స్ట్ వన్ నందాదేవి. నందాదేవి ఉత్తరాఖండ్‌లో ఉంది. ఇది గోల్డెన్ ఈగల్‌కి చాలా ఫేమస్ అన్నమాట. సో మనకి గద్ద అంటాం కదా! గోల్డెన్ ఈగల్ కలర్‌లో ఉంటదంట ఇది. గోల్డెన్ కలర్‌లో. సో దానికోసం ప్రపంచంలో నలుమూలల నుంచి ఫోటోగ్రాఫర్స్ రావడం జరుగుతది. అది ఇక్కడ ఫేమస్ నందాదేవి ప్రాంతంలో. ఉత్తరాఖండ్‌లో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అని రాజాజీ నేషనల్ పార్క్స్ ఇలాంటివి ఉన్నాయి. అవి చాలా ఫేమస్ నేషనల్ పార్క్స్ పరంగా. బయోస్పియర్స్ పరంగా అయితే నందాదేవి అనేది ఇంపార్టెంట్‌గా చెప్పొచ్చు. అది కాకుండా భారతదేశంలో మనకి ఫస్ట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్ నుంచే స్టార్ట్ అయింది. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్‌గా కూడా చెప్తారు. అవి వీటికి సంబంధించినవి. ఈ కోల్డ్ డెజర్ట్ ఉంది చూసారా మనకి హిమాచల్ ప్రదేశ్‌లో, అది స్నో లెపర్డ్‌కి ఫేమస్ అన్నమాట. మంచు చిరుత పులి అనే దానికి మనకి ఏదైతే కోల్డ్ డెజర్ట్ ఉందో అది ఫేమస్‌గా చెప్తాం. ఇది వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ పిక్చర్ అండి జనరల్‌గా. ఉత్తరాఖండ్‌లో ఒక నేషనల్ పార్క్ అన్నమాట. ఇదే ఉత్తరాఖండ్‌లో ఆల్మోస్ట్ మీకు నందాదేవి కూడా ఇలాగే కనిపిస్తా ఉంటది. ఈ మౌంటైన్స్ లాగే. సో నెక్స్ట్ గనక చూసుకున్నట్టయితే కోల్డ్ డెజర్ట్. లేని కోల్డ్ డెజర్ట్ అంటారు, లడాఖ్‌లో ఉంది. కోల్డ్ డెజర్ట్ బయోస్పియర్ అంటే మాత్రం హిమాచల్ ప్రదేశ్‌లో ఉంటది. ఇది మంచు చిరుత పులులకి చాలా ఫేమస్‌గా చెప్తాం. స్నో లెపర్డ్స్‌కి అనమాట. ఇక్కడితో నార్త్ ఇండియాకి సంబంధించి కూడా మనకి బయోస్పియర్స్ అనేవి కంప్లీట్ అయినాయి. సో నెక్స్ట్ గనక చూసుకున్నట్టయితే గుజరాత్. గుజరాత్‌లో మనకి రన్ ఆఫ్ కచ్ అనే ఏరియా ఉంటది. సో ఈ ఏరియాలో. సో రన్ ఆఫ్ కచ్ అనేది మనకి దేనికి ఫేమస్ అంటే ఏమంటాం ఇంపార్టెంట్ టైగర్స్‌కి కావచ్చు, లేకపోతే ఇంపార్టెంట్ ఫనాకి కావచ్చు, వీటికి ఫేమస్‌గా చెప్పడం జరుగుతుంది. అలా దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ గనుక చూసుకున్నట్టయితే పన్నా. పన్నా ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ టైగర్స్. ఈవెన్ భారతదేశంలో అత్యధికమైన పులులు కలిగిన రాష్ట్రం. ద మోర్ టైగర్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ దట్ మధ్యప్రదేశ్ ఏరియాగా చెప్పడం జరుగుతుంది. అదే మధ్యప్రదేశ్ ఏరియాలో పన్నా అనే ప్రాంతం ఏదైతే ఉందో అది మనకి టైగర్స్‌కి చాలా ఫేమస్. పన్నా మనకి ఇంపార్టెంట్ బయోస్పియర్, అలాగే పన్నా డైమండ్ బెల్ట్ అనేది కూడా ఉంది. అది ఒక వజ్ర గని మధ్యప్రదేశ్‌లో లొకేట్ అయి ఉందన్నమాట. సో నెక్స్ట్ గనుక చూసుకున్నట్టయితే అదే మధ్యప్రదేశ్‌లో మనకి అచంకుమార్, అమర్కంటక్ ఒకటి, పంచమరి అనేవి కనిపిస్తా ఉంటాయి మనకి బయోస్పియర్స్‌గా. ఇది అచంకుమార్, అమర్కంటక్ మధ్యప్రదేశ్‌కి, ఛత్తీస్‌గఢ్‌కి కామన్‌గా ఉన్న బయోస్పియర్. అమర్కంటక్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పిలిగ్రమేజ్ ప్లేస్ ఇన్ ఇండియాగా కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడితో సెంట్రల్ ఇండియాకి, గుజరాత్‌కి సంబంధించినవి కూడా అయిపోయినాయి. రన్ ఆఫ్ కచ్ ఈజ్ ఇన్ గుజరాత్. పన్నా అది మనకి ఒక వజ్రగని బయోస్పియర్. పులులు ఎక్కువగా ఉండే ప్రాంతం. అది మధ్యప్రదేశ్‌లోని ఒక బయోస్పియర్‌గా రికగ్నైజ్ చేయబడింది. దాని తర్వాత పంచ్మరి. దాని తర్వాత మధ్యప్రదేశ్‌కి, ఛత్తీస్‌గఢ్‌కి కామన్‌గా కలిపి అచంకుమర్, అమర్కంటక్ అనేది ఉంది. సో లాస్ట్ వన్ గనుక చూసుకున్నట్టయితే ఐలాండ్‌కి సంబంధించి. సో ఈ ఐలాండ్స్‌లో అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్‌కి సంబంధించిన నికోబార్ బయోస్పియర్‌గా చెప్పొచ్చు.
సో విజువలైజేషన్ పెట్టుకుంటే ఒక్కొక్కసారి బోరింగ్‌గా టాపిక్ కనిపించదు కాబట్టి నేను మీకు ఈ ఇమేజెస్ చూపించాను. ఈ ఇమేజెస్ చూడాల్సిన అవసరం లేదు. జస్ట్ జనరల్‌గా మీకొక ఐడియా వస్తదన్న ఉద్దేశంతో ఈ బయోస్పియర్స్ చూపించడం జరిగింది. మీరు బయోస్పియర్స్ చదివినప్పుడు నాకు తెలిసి ఈ ఒక్క డయాగ్రామ్ చూసుకుంటే చాలు మీకు ఆల్మోస్ట్ యూజ్ అయిపోతదండి. సో 18 బయోస్పియర్స్ ఇన్ ఇండియా ఉన్నాయి కదా! సో వీటిని ఇలాగే మ్యాప్ పరంగా గుర్తుపెట్టుకోండి. బయోస్పియర్స్ అంటే ఏంటో మీకు తెలుసు. కోర్ జోన్, బఫర్ జోన్, ట్రాన్సాక్షన్ జోన్ తెలుసు. యునెస్కో హెడ్ క్వార్టర్స్ ప్యారిస్‌లో ఉంది. అది మ్యాప్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. నీలగిరి నుంచి పన్నా దాకా ఇప్పటిదాకా భారతదేశంలో 18 వాటిల్లో 12 బయోస్పియర్స్‌ని అది రికగ్నైజ్ చేయగలిగింది. ఇది మనం ఇప్పటి వరకు నేర్చుకున్న బయోస్పియర్స్‌కి సంబంధించి. ఇక మీదట న్యూస్ పేపర్స్‌లో బయోస్పియర్ కనిపిస్తే అదేదైనా కరెంట్ అఫైర్ కనిపిస్తే ఈ కాన్సెప్ట్‌ని నోట్స్‌గా చేసుకొని కింద ఆ లైన్స్‌ని యాడ్ చేసుకోండి సరిపోతది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ టాపిక్.